డిప్యూటీ స్పీకర్ గా ఉన్న చంద్రశేఖర్ రావు మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు చెప్పులు మోసే స్థాయికి దిగజారిండు. అయినా చంద్రబాబు నాయుడు గారు కనికరించలేదు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మోయడానికి ఆయన ఇంటి చుట్టూతో తిరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి, ప్రధానమైన సాక్షి లేట్ చనిపోయాడు. బెజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, వేమూరి రాధాకృష్ణ, ఈ 5 మంది ప్రత్యక్ష సాక్షులు. చెప్పులు మోయడానికి కూడా నీకు అవకాశం ఇవ్వకపోతే చివరికి గోపాలకృష్ణారెడ్డి గారి ఆర్థిక సాయంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినవు. ఇలా నాకు తెలిసి మండవ వెంకటేశ్వరరావు గారు మౌనంగా ఉంటారు. రాధాకృష్ణ గారు రాజకీయాల్లో లేరు కాబట్టి చెప్పకపోవచ్చు. గోపాలకృష్ణారెడ్డి లేరు, చనిపోయినారు కాబట్టి నీకు ఆధారం ఉండకపోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు గారు రేపటి ఎన్నికలలో ఏదైనా అవసరం ఉంటుందని కొంచెం అట్టిటికి ఏదైనా మాట్లాడవచ్చు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ బతికే ఉన్నాడు. ఇది చరిత్ర.